శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి జూలై నెల రాశి ఫలితాలన్నీ గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ, ఈ నెల నాకు ఎలా ఉంటుంది, నేను ఆర్థికంగా బాగుంటానా, సామాజికంగా బాగుంటానా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం జరుగుతుందా, నాకు ఉద్యోగం వస్తుందా, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా, విదేశాలకు వెళ్తానా, ఆరోగ్యం బాగుంటుందా. తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం. నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడాను ఆన్సర్ వస్తుంది. ఈ గోచార గ్రహస్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది, మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదానికినో ఈ రాశులన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి 9 పాదాలు, 9 రకాలుగా ఉంటుంది. కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది. సరే, ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే, మీ వృత్తి వ్యవహారాల్లో జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమైనా చేయాలనుకుంటే తెలుసుకోండి. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి, చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి, వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి. ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి, కాల్ చేయకండి. నాకు చాలా అప్పులు ఉన్నాయండి, గొంతు వరకు నేను మునిగిపోయానండి, నాకు జాతకం చెప్పనంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారమో ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి, కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు. 1, 2 మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి, మీ వృత్తిని నమ్మండి, మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి, మీ జీవితం బాగుపడుతుంది. జాతకం సపోర్ట్ మాత్రమే, నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే, కానీ ఆ రోడ్ని అయితే అప్పుడేం భగవంతుడు మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు. మీ యొక్క జీవితాన్ని ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి. రైట్, ఈ యొక్క 12 రాశులు 12 రాశులకి ఈ యొక్క జూలై నెల ఎలా ఉంటుందని మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, చాలా శుభవార్తలు అందుకోబోతున్నారండి వృషభ రాశి మిత్రులారా. 10వ ఇంట్లో శని, ప్రభుత్వ వ్యవహారాల్లో రాజకీయంగా ఉన్న వాళ్ళకి పదవి పొందుతారు. ఆ పదవి వచ్చి ఉంటే దాని ద్వారా లబ్ధి పొంది ముందుకు వెళ్ళే అవకాశాలు సజావుగా సాగుతాయి. దేనిలోనైనా విజయం సాధిస్తారు. శత్రువులు మీకు తల వంచుతారు, పరోక్షంగా కూడా లాభపడతారు. ఊహించని ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశం చాలా ఉంది. అయితే నెలాఖరులతో సోదర సోదరీమణులతో ఏర్పడిన చిన్నపాటి విభేదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం పెరుగుతుంది. ఆకస్మిక అదృష్టం కూడా వృషభ రాశి వారికి కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. రుణాలపై శ్రద్ధ వహించండి. మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఎలా సకాలంలో ఇవ్వాలో ఆలోచించండి. మాసం చివరి భాగంలో బంధువులు స్నేహితుల వల్ల లాభం ఉంటుంది, వారికి ఆశించిన సహాయం అందుతుంది. వాహనంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త, బండి నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది, పనుల్లో అదనపు శ్రద్ధ అవసరం. చిన్న పొరపాటు కూడా మీ యొక్క జీవితాన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. సహ ఉద్యోగులతో అనుకూలంగా మీరు వెళ్ళండి, ఆశించిన ఫలితం మీకు వస్తుంది. ఎక్కువ మాట్లాడకండి, మాట్లాడడం మానండి. ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. పాత బకాయిలు కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసే వాళ్ళకి. మహిళలకి ఇది చాలా మంచి సమయం చెప్పచ్చు. షేర్ మార్కెట్ చాలా బాగా ఉంటుంది. మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు. వివాహం కాని వారికి యోగంగా ఉంటుంది. ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఉత్తీర్ణ పొందే అవకాశాలు విద్యార్థులకు ఉంది. అనుకూలమైనటువంటి రోజులు 2, 5 జూలైలో. అదృష్ట సంఖ్య 3, 5. చంద్రాష్టమం ఈ 2 రోజులు, 2.5 రోజులు జాగ్రత్తగా ఉండాలి. జూలై 19, 7, 2024 3 గంటల 25 నిమిషాల నుండి 21, 7, 2024 7 గంటల 27 నిమిషాల వరకు ఉదయం చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. మీ వ్యక్తిగత విషయాలన్నింటిలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా బ్యాంక్ సంతకం పెట్టడం కానీ, షూరిటీ సంతకం పెట్టడం కానీ, వాహనం నడిపేటప్పుడు ఒకసారికి 2 సార్లు చక్కగా ఆలోచించి పెట్టండి.
సరే, దీనికి మనం పరిహారం ఏమైనా చేసుకోవచ్చా, ఏమైనా పూజించవచ్చు అంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి. మీకు ఈ నెల బాగుంది కాబట్టి జూలైలో మహాలక్ష్మి వారిని ప్రార్థన చేయండి. మహాలక్ష్మి అష్టకం చదవండి. ఏదైనా దేవాలయాలకు వెళ్ళండి. అమ్మవారి యొక్క పారాయణం చేయండి. శుక్రవారం సాయంత్రం చక్కగా నెయ్యి దీపం వెలిగించండి మీ ఇంట్లో. శుక్రవారంలో మహాలక్ష్మికి నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. కరుంగాళి మాలను కూడా ధరించండి. చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులని సంప్రదించండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్తో, లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేసి మెసేజ్ పెట్టండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి, ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీ ఇష్ట దైవానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. విజయోస్తు. ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ తెలుసుకున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడాను మా యొక్క ఛానల్ని ఇప్పటివరకు మీరు చాలా చక్కగా ఆదరిస్తున్నారు, చూస్తున్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. మీ యొక్క చంద్రమౌళి వెంకటేష్ శర్మ, జ్యోతిశాస్త్ర నిపుణులు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.